భారతదేశానికి బాంబే ఎట్లనో కరీంనగర్ తెలంగాణకు అట్లా అని నేను భావిస్తాను. ఢిల్లీ భారతదేశం ఎట్లనో అది వరంగల్ మనకు తెలంగాణ. నాకు ఇచ్చిన టాపిక్ శాసన ప్రక్రియ, లీగల్ మెథడాలజీ ఏంది స్టేట్ ఫార్మేషన్. 2-3 టెక్నికల్ విషయాలు, తర్వాత మనం వేరే ప్రాక్టికల్ విషయాలు మాట్లాడవచ్చు. మనందరికీ తెలుసు రాజ్యాంగంలో ఓ ప్రియాంబుల్ అనేది ఉంది. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా ఈజ్ ఏ సావరన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అని మనం పెట్టుకున్నాం. ఎమర్జెన్సీ అప్పుడు అందులో ఇంకా 2 పదాలు కలిపినాం, సావరన్ డెమోక్రాటిక్ సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్. అది అవసరం లేకుండే కానీ పెట్టుకున్నాం. పెట్టినప్పుడు ఫెడరల్ అని కూడా పెట్టను. సుప్రీంకోర్టు పేరు స్వాతంత్రం రాక మొదలు 1935 యాక్ట్ కింద దాని పేరే ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా. ఈ ఫెడరల్ పదం అనే పదం ఎందుకు మాయమైంది? ఫెడరల్ అని పెట్టనుంది. ఆర్టికల్ 1లో ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని వాడారు. కేంద్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని రాసే బదులు ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని రాయనుంది. ఈ మిస్చిఫ్ ఈ మొదటి నుంచి జరుగుతున్న ఇది ఒక మిస్చిఫ్. ఇది ఫెడరేషన్ పదం వాడకపోవడం. ఫెడరేషన్ అంటే మళ్ళీ రాష్ట్రాలకు కూడా స్టేట్స్ కూడా వాళ్ళకు కొన్ని పవర్స్ ఇవ్వవలసి ఉంటుంది, వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు. అదేవిధంగా ఇప్పుడు పంచాయత్ రాజు మున్సిపాలిటీస్ కాన్స్టిట్యూషన్లో పెట్టిన స్టేట్ గవర్నమెంట్ వాళ్లకు అధికారాలు ఇవ్వదలుచుకోలేదు. అక్కడ ఒకటి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది, ఆ స్టేట్ టు సెంటర్ మధ్యన ఫైనాన్సెస్ డివైడ్ చేస్తుంది. అదేవిధంగా పంచాయత్లు మున్సిపాలిటీలు కాన్స్టిట్యూషన్లో పెట్టిన తర్వాత ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా ఉండాలి. స్టేట్ గవర్నమెంటు ఈ లోకల్ బాడీస్ మధ్యన ఫైనాన్సెస్ నిధులు పంచుకోవడానికి. అది ఎక్కడ ఉంది? ఎన్నేళ్ళు అయిపోయాయి. రాజీవ్ గాంధీ కళ ఉండే 84లో. నేను అనుకుంటా లెజిస్లేటివ్ హిస్టరీలో ఇటువంటి చట్టం ఎప్పుడు రాలేదు. 73rd 74th అమెండ్మెంట్. కానీ మనం వాడుకోలేదు, మన హక్కులు మనం అడగలేదు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ దేశంలో ఏ ప్రభుత్వం అడగకుండా కూడా నేను ఫండ్స్ రేజ్ చేయగలుగుతాను బై పబ్లిక్ ఫండ్స్. అంత అధికారం ఉంది 73rd 74th అమెండ్మెంట్ 74th కింద. కానీ మనం అది వాడకంలో రాలేదు, అమలు చేయలేదు, మనం అడగలేదు, మన హక్కులు మనం అడగలేదు. ఈ మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిబేట్స్ జరిగినప్పుడు అంబేద్కర్ అన్నాడు, మేము కావాలనే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటున్నాము, ఒక 3వ భాగమే బ్రిటిష్ సామ్రాజ్యము, తక్కిందంతా రాజులుండ్రి, 540 రాజులుండ్రి, వాళ్ళందరినీ ఒక దగ్గర కూడగట్టినాం. ఎప్పుడు మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ సపరేట్ స్టేట్ అంటారో సపరేట్ కంట్రీ అంటారో అని మేము యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నాం, ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అనలేదు. వేరే దేశాలల్లో కెనడా కానీ అమెరికా కానీ అవన్నీ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. ఒక ఒప్పందానికి వచ్చాం, మేము మీ దాంట్లో కలుస్తాం, కానీ మీకు వదిలేది ఫైనాన్సు, డిఫెన్సు, హోమ్, ఇంటెలిజెన్స్, 4-5 సబ్జెక్టులు మీకు వదులుతాం, తక్కినవన్నీ మేము మేనేజ్ చేసుకుంటాం స్టేట్ లెవెల్లో అని ఒక ఒప్పందానికి వచ్చాను కేంద్రంతో. మన దగ్గర మొత్తం వాళ్ళకు వదిలేసి షుగర్ మీద వాళ్ళదే ట్యాక్స్, టెక్స్టైల్ మీద వాళ్ళదే ట్యాక్స్, పొగాకు మీద వాళ్ళదే ట్యాక్స్. ఆయన కేంద్రం కలెక్ట్ చేసి మళ్ళీ మనకి ఇవ్వాలి. ఎక్కడైనా ఇప్పటి వరకు కేంద్రం ఎప్పుడైనా రాష్ట్రాలతోటి మన స్టేట్ గవర్నమెంట్ తోటి పంచుకున్నదా ఇందులో వచ్చిన ట్యాక్స్? చంద్రబాబు నాయుడు టైంలో సిగరెట్ మీద రూపాయి ట్యాక్స్. చంద్రబాబు నాయుడు వచ్చి లగ్జరీ ట్యాక్స్ అని పెట్టిండు, రూపాయి మీద ₹2 ట్యాక్స్. ₹1 స్టేట్ గవర్నమెంట్ తీసుకునేది, ₹1 సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేది. సెంట్రల్ గవర్నమెంట్కి దమ్ము లేదు చంద్రబాబు నాయుడుని, నువ్వు ఎందుకయ్యా మేము రూపాయి వేస్తే నువ్వు రూపాయి వేస్తున్నావు, ఏ చట్టం కింద వేస్తున్నావు అని అడిగే దమ్ములు లేదు. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంటే ఆయన మీద ఆధారపడి ఉండేది. ఈరోజు ఏమైంది? 2 అక్టోబర్కి ఉద్యమం మొదలు పెడతా అన్నాడు జార్జ్ ఫెర్నాండెస్. మరి అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అప్పుడు ఏం చేసిండ్రు? చంద్రబాబు నాయుడుని మొహం చూసుకొని చప్పుడుదాకా కూర్చున్నారు మీరు. మొన్న వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిపోయాడు 2 అక్టోబర్ నుంచి తెలంగాణ పోరాడతామని. నేను అనేది ఏంటంటే కేంద్రం కూడా ఎప్పుడు కూడా ట్యాక్సెస్ కానీ నిధులు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు పంచుకోలేదు. అందుకొరకే మనం అడుగుతున్నది ఫెడరలిజం, అన్నిటికీ పరిష్కారం ఫెడరలిజం. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో కల్చర్స్ ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి. అవన్నీ ఒక ప్లూరల్ సొసైటీలా
డైవర్సిటీ ఉన్న సొసైటీలో, ప్రపంచంలో ఫెడరేషన్ ఆన్సర్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఫెడరేషన్ ఉండాలి, అది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. దేశం లెవెల్లో ఫెడరేషన్ ఉండాలి, అది పార్లమెంట్. థర్డ్ లెవెల్ ఆఫ్ ఫెడరేషన్లో పంచాయతీ రాజ్లో గ్రామ పంచాయతీ. ఈ ఐఏఎస్ ఆఫీసర్ల చేతుల నుంచి మనం బయటపడాలంటే మన పంచాయతీ రాజ్ సిస్టము, మన మున్సిపల్ సిస్టమ్ని మనం గట్టి చేసుకొని దాన్ని బలపరిస్తే ఈ ఐఏఎస్ ఆఫీసర్ చేతులకి మనం బయటపడగలుగుతాం. ఉదాహరణంగా మీరు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తీసుకోండి. 1936లో పెట్టిన ఫ్యాక్టరీ ఇది. దాని కింద 17,000 ఎకరాలు ఉండే షుగర్ కేన్ బోధన్లో. ఒక్క షుగర్ ఫ్యాక్టరీలో వచ్చిన లాభంతో మీరు 7 షుగర్ ఫ్యాక్టరీలు పెట్టారు. మెదక్లో 2, హిందూపూర్లో ఒకటి. ఆడ ఐఏఎస్ ఆఫీసర్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ హిందూపూర్ నుంచి ఉంటే అక్కడ ఒక ఫ్యాక్టరీ పెట్టాడు. ఆడ షుగర్ కేన్ ఉండదు లేకుండా 7 బట్టి దాన్ని నాశనం పట్టించాను. సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది, మేము ప్రభుత్వాన్ని మేము హుకూమత్లకు వస్తే మేము హౌస్ కమిటీ వేస్తామన్నారు. హౌస్ కమిటీ రిపోర్ట్ వచ్చి సంవత్సరం అవుతున్నది. వాళ్ళు ఏమన్నారు, దీన్ని టేక్ ఓవర్ చేసుకొని కోఆపరేటివ్ సెక్టర్లో దీన్ని నడపండి అన్నారు. హౌస్ కమిటీ సంవత్సరం అయింది. అందులో ఉన్న కొంతమంది సభ్యులు మంత్రులైంది. మెదక్ నుంచి ఎక్కడైతే 2 యూనిట్స్ ఉన్నాయో, నిజాం షుగర్ ఫ్యాక్టరీ 2 యూనిట్స్ ఉన్నాయి, ఒకటి హైదరాబాద్లో, ఒకటి మెదక్లో. నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే హౌస్ కమిటీలో ఉంటాడు, మెదక్ ఎమ్మెల్యే హౌస్ కమిటీలో ఉంటాడు. మళ్ళీ అమల్లోకి ఎందుకు రాదు? ఇప్పుడు చేసిన పని ఏంటంటే వీళ్ళు పోయి సెంట్రల్ గవర్నమెంట్ ఒపీనియన్ తీసుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏమన్నదంటే మేము ఇది మళ్ళీ వాపసు తీసుకోవడానికి వీలు లేదు, లేకుంటే ఆయన మా మీద దావా వేస్తా అంటున్నాడు. ఎవరికైతే ప్రైవేటైజేషన్ చేసినారో వాళ్ళు దావా వేస్తుంటారు, డ్యామేజెస్ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ దానికి ఆర్బిట్రేషన్ అంటారు, ఇదంటారు, అదంటారు. మేము చేయవలసుకోలేదు, మేము అందుకొని వాపసు తీయదలుచుకోలేదు. నేను అనేది ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేసుకోండి. నాకేం చేసేది ఉంది, నేను ఒక అడ్వకేట్ని, నేను సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటా, నాకు ఇవన్నీ సమస్యలతో ఎందుకు అనుకుంటే మన కాళ్ళ కింద భూమి జారుతూనే పోతున్నది. రోజు కోర్టుకు పోయేటప్పుడు నేను చూస్తే, ఇప్పుడు కాదు, నేను 6 సంవత్సరాలు ఇక్కడ ప్రాక్టీస్ చేసిపోయినా, కోర్టుకు పోయేటప్పుడల్లా నాకు హైదరాబాద్ హౌస్ చూస్తే జ్ఞాపకం వస్తుంది. ఇది నిజాం కట్టిపోయిన భవనము మనకెందుకు దక్కలేదు, ఆంధ్రప్రదేశ్కి ఎందుకు దక్కలేదు, తెలంగాణకు దక్కే విషయం వేరే. హైదరాబాద్ హౌస్ నిజాం కడితే అది సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. విదేశాల నుంచి ఏ గెస్ట్ వచ్చినా హైదరాబాద్ హౌస్లోనే ఆయన ఎంటర్టైన్ చేస్తారు. మరి దానికి కట్టిన కంపెన్సేషన్ కట్టినరా అని ఉదయం పోయి అడిగిన ఆంధ్రప్రదేశ్ భవన్లో. ఒకవేళ కట్టలేకుండా ఎందుకు కట్టలేదు? హైదరాబాద్ హౌస్ మీరు సెంట్రల్ గవర్నమెంట్కి వాడుకున్నప్పుడు దానికి కంపెన్సేషన్ ఎందుకు కట్టలేదు అంటే దీన్ని వాల్యుయేషన్ చేయడం చాలా కష్టమైంది. అందులో ఉన్న ఎన్నో ఐటమ్స్, షాండిలియర్స్ ఉన్నాయి, కార్పెట్స్ ఉన్నాయి, కట్లరీ ఉన్నది, ఎన్నో అందులో ఉన్న ఏవైతే వస్తువులు ఉన్నాయో అది ప్రపంచంలో ఒక్కొక్కటే ఉన్నది, మేము వాల్యుయేషన్ చేయలేకపోయినాం అన్నారు. అండ్ ఉన్నది ఒకటే షాండిలియర్, దాన్ని వాల్యూ చేయలేము. ఒకటే కార్పెట్, పర్షియన్ కార్పెట్, అది మేడ్ టు ఆర్డర్, దాన్ని వాల్యూ చేయలేకపోయినాం. ఈ రోజు దాకా దాన్ని కంపెన్సేషన్ ఇవ్వలేదు. నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇట్లుంటే బాగుండదని దాని పక్కకి ఒక 12 ఎకరాలు వదిలిపెట్టిపోయాడు. మరి 12 ఎకరాల ధర, ఈ భవనం ధర అంతేనా? మరి ఎందుకు గట్టియలేదు? అదేవిధంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ 1936లో పెట్టిన ఫ్యాక్టరీ, ఈ విధంగా మీరు ఇప్పుడు మేము వాపసు తీసుకోలేమనేది అంటున్నారో, అదేవిధంగా రేపు నిన్నటి సమాచారం సింగరేణి కాలనీస్ని కోల్ ఇండియా టేక్ ఓవర్ చేయబోతుంది. మీరు తెలంగాణ వచ్చినాక ఏం మిగులుతుంది? హైదరాబాద్ డబుల్ అయిపోయింది. సంగారెడ్డి 60 కిలోమీటర్ల దూరం ఉంటుండే గ్రేటర్ హైదరాబాద్, దాకా వచ్చింది. సంగారెడ్డి శివారుల వరకు గ్రేటర్ హైదరాబాద్ డబుల్ అయిపోయింది. మొత్తం తెలంగాణని గ్రేటర్ హైదరాబాద్ చేయరాదు? ఇదంతా ఎందుకు తగాదా? అక్కడనేమో విజయవాడ దాకా హైదరాబాద్, ఇక్కడనేమో జైరాబాద్ దాకా హైదరాబాద్. హైదరాబాద్ తప్ప ఇంకో పట్టణమే లేదా ఈ తెలంగాణ ప్రాంతంలో? ఆంధ్రప్రదేశ్లో ఇంకో పట్టణమే లేదా? ఇది హైదరాబాద్ తప్ప. ఏం పిచ్చింది? ఎవరితో సొత్తు అమ్ముకుంటా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎవరిది? సింగరేణి కాలనీస్ ఎప్పటిది? ఇప్పటిదాకా అమ్ముకుంటారా మీరు? మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో చదువుకునేది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. అరే ఈ కొడుకులకు భూములు తప్ప ఇంకొక ఆలోచనే లేదంటే. 300 ఎకరాలు ఉన్నది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. ఆయన ముఖ్యమంత్రి కాగానే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పెట్టాడు కడపలో. ఇప్పుడేమంటాడంటే ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి 10-15 ఎకరాలు వదిలేస్తాం, తక్కిన భూమి అమ్మేస్తాం, ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పెడదాం. అరే నిజాం వదిలిపోయిన సొమ్ము మన నెత్తులు పీల్చుకొని ఆయన అయితే మొత్తం ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అమీర్ అయ్యిండు.
అది మనకు దక్కాలి. కానీ మళ్ళీ వీడు వచ్చి బ్రోకర్ గాని తీరు అన్ని అమ్ముడే, నిజాం షుగర్ ఫ్యాక్టరీలు అమ్ముడే. ఇదంతెందుకు? రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టుకోండి, ఇంకేమైనా చేసుకోండి, దందాలు చేసుకోండి. మేము ఒక అడ్వకేట్, ఒక క్లయింట్ వచ్చినప్పుడు మన సర్వీస్ కొరకు మనం ఛార్జ్ చేస్తాం. కానీ రాజకీయాలలో అట్లా కాదు. 7 లక్షల మంది, 1 లక్ష జనాభా ఒక వ్యక్తిని మా ప్రతినిధి అని ఎన్నుకున్నప్పుడు దాని మీద ఏం విలువ ఉండదు, వాల్యూ ఉండదు. కానీ ఆంధ్ర కొడుకులకు ఏంటంటే, ఆంధ్ర వన్ డెఫినేషన్ తెలుసా? పాషం యాదగిరి గారు ఇప్పుడు తెలియకపోవచ్చు. ఆంధ్ర అంటే ఎవడు? హూ నోస్ ద కాస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ వాల్యూ ఆఫ్ నథింగ్. ప్రతి ఒక్క దాని ధర తెలుసు, దాని విలువ తెలియదు. విలువలు అస్సలు లేనే లేవు. ఏదో తెలంగాణ ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం వచ్చి కలిసింది కాదు. మేము ఆంధ్రప్రదేశ్ చేరినాడు 10 కోట్ల సర్ప్లస్ తోటి చేరినాం ఆంధ్రప్రదేశ్లో. చిప్ప పట్టుకొని రాలేదు ఆంధ్రప్రదేశ్కి. 10 కోట్లు సర్ప్లస్ తీసుకొని వచ్చినాం. ఆంధ్ర భాగము 56లో మన ఆంధ్రప్రదేశ్లో చేరినప్పుడు వాళ్ళ డెఫిసిట్ 10 crores. వాడు తెచ్చింది ఏంటి? మద్రాస్కి వెళ్ళి డెఫిసిట్ 10 crores. 1956 నుంచి 1969 వరకు మన సర్ప్లస్ 110 crores సర్ప్లస్ కట్టించిండ్రా. మీ జిల్లాకు చెందిన ఎకానమిస్టే రాసిండు ఆ రోజులల్లో, హనుమంతరావు గారు, సిహెచ్ హనుమంతరావు గారు. ఆయన లెక్కలేవి 110 కోట్లు సర్ప్లస్ 56 నుంచి 69 వరకు. మరి 69 తర్వాత మీ దగ్గర లెక్కలు ఎందుకు లేవని మీరు అడుగుతుండొచ్చు. 69 నుంచి తెలంగాణ రీజనల్ కమిటీ లేదు. ఆ తెలంగాణ రీజనల్ కమిటీ కూడా మీ ప్రాంతంకు చెందినతనే, చొక్కారావు గారు. ఇప్పుడు యూనియన్ బడ్జెట్ మీరు చూస్తుండొచ్చు. యూనియన్ బడ్జెట్ వస్తుంది, రైల్వే ప్రపంచంలో ఎక్కడ లేదు ఇట్లా 2 బడ్జెట్. ఒకటే బడ్జెట్ ఉంటుంది, దాంట్లో అన్ని భాగంగా ఉంటాయి. ఇక్కడ మన దగ్గర యూనియన్ బడ్జెట్ ఒకటి, రైల్వే బడ్జెట్ ఒకటి. రైల్ భవన్ పోతే కింద ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో. ఎందుకంటే ఇది యూనియన్ బడ్జెట్ భాగంగా బడ్జెట్ ప్రజెంట్ చేయాలి, దీని బడ్జెటే వేరు. అదేవిధంగా తెలంగాణ రీజనల్ కమిటీకి తెలంగాణకు సంబంధించిన బడ్జెట్ కూడా వేరే ఉండేది. దాంట్లో ఆంధ్ర అతను చీఫ్ మినిస్టర్ అయి ఉంటే ఆయన హీఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ తెలంగాణ రీజనల్ కమిటీ. బడ్జెట్ అయ్యేది. ఇది 69 వరకు అయింది. తెలంగాణ ఎడ్యుకేషన్ తర్వాత 6 పాయింట్ ఫార్ములా, ఆ ఫార్ములా, ఈ ఫార్ములా అని ఇది తెలంగాణ రీజనల్ కమిటీని అది డిజాల్వ్ చేసి అప్పటి నుంచి మన దగ్గర లెక్కలు లేవు. ఎందుకంటే అన్ని కలిపేసాం. అప్పటి వరకు లెక్కలు వేరే ఉండేది, తెలంగాణ బడ్జెట్ వేరే కాబట్టి అన్ని లెక్కలు వేరే. నేను అంటున్నది ఏంటంటే, ఈ విధంగా గత 3 సంవత్సరాలే తీసుకోండి. గత 3 సంవత్సరాలల్లా 3 ప్రాంతాలల్లా వాళ్ళు ఏదో ఒకటి సాధించారు. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. కాశ్మీర్లో ఓ 3వ భాగం మొత్తం లద్దాఖ్, ఇంకో భాగం ఇది మన జమ్మూ, ఇంకో భాగం కాశ్మీర్ ముస్లిం డామినేటెడ్, జమ్మూ హిందూ డామినేటెడ్, లద్దాఖ్ 90% బుద్ధిస్ట్. లద్దాఖ్కు సభ్యత పార్లమెంట్లో ఒక్క సభ్యుడు ఉన్న దగ్గర ఆయన టెరిటోరియల్ కౌన్సిల్ సాధించిండు 3 సంవత్సరాలలో, గత 3 సంవత్సరాలలో ఒక్కడే సభ్యుడు. బోడోల్యాండ్ అస్సాం భాగంగా ఒకటే సభ్యుడు, ఆయన బోడోల్యాండ్కి టెరిటోరియల్ కౌన్సిల్ సాధించాడు. 2 రోజుల క్రితం మీరు చదివి ఉంటారు పేపర్లలో, గోర్ఖా ల్యాండ్కి హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్. మనం ఉన్న కౌన్సిలే బాయ్, రీజనల్ డెవలప్మెంట్ కమిటీ బాయ్. మరి మన సభ్యులు ఏం చేశారు గత 3 సంవత్సరాలలో? మీరు ఎవరైనా అంటుండొచ్చు, మీరు జర్నలిస్టులు ఏం చేసినారు, న్యాయవాదులు ఏం చేసినారు, వేరే వాళ్ళు ఏం చేసినారు. కానీ పార్లమెంట్లో జరిగిన చర్చ ఏంది తెలంగాణ మీద? ఎక్కడైనా ప్రపంచంలో ప్రభుత్వంలో వండుకుంటా ప్రభుత్వం ఖిలాఫ్ ఏదైనా సాధించిండ్రా? మరి వాళ్ళు పోయి సాధించింది ఏంది? ఏం తీసుకొని వచ్చారు వాపస్? ఏదైనా హామీ తీసుకొని వచ్చిండ్రా? మళ్ళీ వస్తే వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఈరోజు మొబిలైజేషన్ జరుగుతుంది ఏంది? ఉత్తర భారతంలో ఎంతో మార్పు వచ్చింది, ఎంతో మార్పు వచ్చింది. ఇది ఇండియా ఫెడరల్ స్ట్రక్చరే కాదు, అన్నిటికంటే పెద్ద రాష్ట్రానికి మహారాష్ట్రకి 48 మంది పార్లమెంట్లో, ఉత్తరప్రదేశ్కి 80 మంది. 80 మంది ఒక్క దగ్గర ఉండగా మీకేం తెలంగాణ వస్తుంది? పార్లమెంట్లో తెచ్చుకోవాలనుకుంటే ఇంకేదైనా మార్గం ఉంటే నాకు తెలియదు. మరి తెలంగాణ తెచ్చే మార్గం పార్లమెంట్లో ఇంకెక్కడ లేదు. అది ఒక అడ్వకేట్గా నేను అంటున్నాను, వేరే వాళ్ళ అభిప్రాయం వేరే ఉంటుండొచ్చు. పార్లమెంట్లో తెలంగాణ ఏర్పడాలంటే మీకు అక్కడ మెజారిటీ అవసరం, సింపుల్ మెజారిటీ. ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయాలంటే 3/4 మెజారిటీ అవసరం. ఒక రాష్ట్రాన్ని ఏర్పరచాలంటే సింపుల్ మెజారిటీ. మరి ఆ డైరెక్షన్లో మనం తీసుకున్న చర్యలు ఏంటి?
మనం ఆ డైరెక్షన్లో పోతున్నామా? మాయావతి ఒక పెద్ద లీడర్ అయింది, ఆమెతో ఉన్న కాంటాక్ట్ ఏంది? ఎన్నో స్టేట్మెంట్లు చూస్తున్నాం. నరేంద్ర బీఎస్పీలో చేరబోతుండని. నాకు తెలిసినంత మటుకు ఈ రోజు వరకు ఒక్క మీటింగ్ జరగలేదు వాళ్ళిద్దరి మధ్య. మరి ఏం చెప్తున్నారు మీరు? ఎట్లా కనబడుతున్నాం మేము తెలంగాణ ప్రజలం? అందరం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కూర్చుంటే తెలంగాణ రాదు. అందుకొరకే